బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తే ఎలా ఉంటుందని మంత్రులను ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఇక నెలాఖరున అసెంబ్లీ నిర్వహించి 2 లేదా 3 రోజులు కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్లు టాక్. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు తొలి సమావేశాన్ని 2023 డిసెంబర్ 9న ఏర్పాటు చేశారు. ఇక 2024లోనూ డిసెంబర్ 9న సమావేశం నిర్వహించారు. ఇక ఈ ఏడాది సైతం అదే రోజున అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనుకున్న రైజింగ్ గ్లోబల్ సమిట్ కారణంగా సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే నెలాఖరున నిర్వహిస్తే ఎలా ఉంటుందని సీఎం ఆరా తీసినట్లు తెలిసిందే. ఇక 2 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించిన సమాచారాన్ని శాఖల వారీగా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆర్థిక, వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్, విద్య, మున్సిపల్, పరిశ్రమలు, సంక్షేమ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేసే పనిలో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. ఈ నెల 18న ఎన్నికల కోడ్ ముఖ్యనుండటంతో ఆ వెంటనే 2-3 రోజుల వ్యవధిలో కేబినెట్ సమావేశం నిర్వహించి పలు పెండింగ్ అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక దీంతో పాటుగా సర్పంచ్ ఎన్నికల ఫలితాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఇక రైతు భరోసా నిధుల అన్నదాతల ఖాతాల్లో జమ చేసే తేదీలు తదితర విషయాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, ఈ నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిధమైంది. ఇదే అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించడం జరిగింది. ప్రధానంగా నెలాఖరుకు సంబంధించి కూడా సమావేశాలు నిర్వహిస్తే ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రజలకు వివరించే విధంగా కూడా ఈ 3-4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా మంత్రుల ఒపీనియన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే 2023 ప్రభుత్వ ఏర్పాటు తర్వాత డిసెంబర్ 9వ తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2024 డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరానికి సంబంధించి కూడా డిసెంబర్ 9న ఏర్పాటు చేయాలనుకున్నా కూడా అక్కడ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులే లక్ష్యంగా కూడా గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహించింది. ఆ సమ్మిట్ కారణంగా కూడా అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసిన సందర్భం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ నెలాఖరులో సమావేశాలు నిర్వహిస్తే పూర్తి స్థాయిలో ఏ విధంగా అంశాలను వివరించాలి, రాష్ట్ర ప్రజలకు సంబంధించి కూడా 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలన, సంక్షేమ పాలన కొనసాగింది, వీటన్నిటిని ప్రజలకు వివరిస్తే ఎలా ఉంటుందనే పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల నుంచి ఒపీనియన్ తీసుకున్నారు. ఇక స్థానిక సంస్థలు ఎన్నికలు కొనసాగుతా ఉన్నాయి. 18న ఏదైతే ఎన్నికల కోడ్ ముగియనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి 18 తర్వాత ఏదైతే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. దీంతో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏ విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, 6 గ్యారెంటీలో భాగంగా ఇప్పటికే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణము, అలాగే 500 గ్యాస్ సిలిండర్తో పాటుగా ఏదైతే రైతు భరోసా కింద రైతులకు 15,000 పెట్టుబడి సాయం అందిస్తా ఉన్నది, సన్నవడ్లకు 500 బోనస్ అందిస్తా ఉన్నది, మద్దతు ధర అందిస్తా ఉన్నది. నష్టపోయిన రైతులకు ఏదైతే గత సీజన్లో అకాల వర్షాలకు సంబంధించి కూడా ఒడ్లు కొట్టుకుపోయిన రైతులు కావచ్చు, ఒడ్లు తడిసిన ధాన్యాన్ని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యం వరకు కూడా కొన్న పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి వీటన్నిటిని వివరించేందుకు సిద్ధంగా ఉన్నది. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇలా నిర్మాణానికి 5 లక్షల సహాయాన్ని అందిస్తా ఉన్నది. వాటికి సంబంధించి ఇక యువతకు సంబంధించి కూడా 70,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసిన పరిస్థితి కావచ్చు. ఇక మిగతా సంబంధించి 200 విద్యుత్ సబ్సిడీ సంబంధించిన విద్యుత్ అందిస్తా ఉన్నది. వడ్డీ లేని రుణాలు, మహిళలకు సంబంధించి కూడా డాక్రా సంఘాలు కావచ్చు, వాళ్ళ చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకునే విధంగా కూడా వడ్డీ లేని రుణాలు అందిస్తా ఉన్నది. ఇందిరమ్మ చీరను పంపిణీ చేసింది. మిగతా కొన్ని పథకాలకు సంబంధించి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నది. 2 పథకాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నది. ఏ పథకానికి సంబంధించి కూడా అనౌన్స్ చేయాలి, ఆ పథకాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అట్లా ఆసరా పెన్షన్ కి సంబంధించి కూడా పెంపు చేయాలా, లేదంటే మహిళలకు సంబంధించి కూడా 2,500 సంబంధించి కూడా మహిళలకు అందించేందుకు ఆ పథకాన్ని అమలు చేయాలని కూడా ఈ 2 అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం
సన్నిధం అవుతారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభ్యర్థులు మద్దతుదారు అభ్యర్థులు గెలవడం జరిగింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ నెల అంటే 18 తర్వాత దానికి ఎంపీటీసీ జెడ్పీటీసీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యం కావచ్చు. ఇక మొత్తంగా ఈ అన్ని అంశాలపైన కూడా 18 తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఆర్థిక, వ్యవసాయ, నీటిపారుదల శాఖ, అలాగే విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ, పరిశ్రమలు ఈ అన్ని అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చిస్తారు. గ్లోబల్ సమ్మిట్ తో కూడా 5 లక్షల వేల కోట్లకు పైగా కూడా పెట్టుబడులు రావడం జరిగింది. కాబట్టి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ జరుగుతున్నది ఒకవైపు. వీటన్నిటికీ ఏ విధంగా పథకాలను అమలు చేయాలి, మరి భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని కూడా వివరించేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న క్రమం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రజాపాలనలో భాగంగా 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా సంక్షేమాన్ని అందించింది, పథకాలను అందించింది, ఆ పథకాలను వివరిస్తూనే భవిష్యత్తుకు ఇంకా 3 సంవత్సరాల కాలంలో ఏ విధమైన పథకాలు తీసుకురాబోతుంది, ఇప్పుడు సంబంధించి కూడా అన్ని బేరోజు వేసుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, అలాగే సర్పంచ్ ఎన్నికల ఫలితాల పైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. అలాగే యాదాద్రి డెవలప్మెంట్ సంబంధించి కూడా అథారిటీ బోర్డును ఏర్పాటు చేయాలనుకుంటుంది. కాబట్టి దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఇంకా కీలకంగా 2 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఒకటిని ఏదైతే ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఆ పథకం పైన కూడా కీలకంగా చర్చ జరుగుతుంది. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి సమావేశాల వేదికగా వీటన్నింటినీ వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ హరీష్.